ఎస్తేరు గ్రంథం నుండి కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఎస్తేరు గ్రంథం పాత నిబంధనలో ప్రాముఖ్యమైన గ్రంథం. అన్ని గ్రంథాలు ప్రాముఖ్యమైనవే. ఎందుకు ప్రాముఖ్యమైనవి అని అంటే, దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానాలని నెరవేర్చుకుంటూ వచ్చారు. అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాల్లో నీ సంతానం కాపాడబడతారు, నీ సంతానం అభివృద్ధి చెందుతారు అనే వాగ్దానం ప్రాముఖ్యమైంది. ఎందుకు ఆ సంతానం కాపాడబడి, ఎందుకు ఆ సంతానం అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదింపబడుతుంది అని అంటే, వారితో దేవుడు నిబంధన చేసుకున్నాడు. నిబంధన సంబంధుల్ని దేవుడు కాపాడుకుంటూ, నిబంధన సంబంధుల్ని దేవుడు ఆశీర్వదించుకుంటూ వస్తారు. ప్రాముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, అబ్రహాముకు చేసిన వాగ్దానంలో మెషియాను గురించిన వాగ్దానము చాలా ప్రాముఖ్యమైంది. ఎందుచేతనంటే, శాశ్వతమైన నిబంధన, శాశ్వతమైన దేవుని పరిపాలన, దేవుడు మెస్సియా ద్వారా, అంటే దేవుడు వాగ్దానం చేసిన యేసుక్రీస్తు ద్వారా అబ్రహాము యొక్క సంతానమందు దావీదు యొక్క కుటుంబంలో ఉదయించబోయే ఒక గొప్ప నక్షత్రం, ఒక గొప్ప పరిపాలకుడి ద్వారా దేవుడు శాశ్వతంగా ప్రజలకు మేలు చేయబోతున్నాడు. ఇది అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానం. ఆ క్రమంలో దేవుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉంటే అక్కడ వారిని విడిపించాడు. న్యాయాధిపతుల కాలంలో వారు బాధలు అనుభవిస్తుంటే దేవుడు వారిని విడిపించి కాపాడుకున్నారు. బబులోను కాలంలో వారు చెరగా ఉంటే అక్కడ కూడా దేవుడు తన ప్రజలను కాపాడుకున్నారు. అన్ని సందర్భాల్లో కూడా దేవుడు కాపాడుకుంటూ వచ్చారు. శేషం ఎప్పుడు కూడా దేవుని చేత కాపాడబడుతున్నారు. శేషం అనగా దేవుని ప్రియులైన ప్రజలుగా ఉన్నవారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే రెమినెంట్ అనగా శేషము దేవునికి నమ్మకంగా ఉంటారు. ఎస్తేరు గ్రంథం ప్రాముఖ్యంగా యూదుల రక్షణ కథ. దేవుడనే పదం ఉపయోగింపబడకపోయినా, దేవుడనే పదప్రయోగం చేయబడకపోయినా, యూదులు నాశనం కాకుండా దేవుడు ఎలా అడ్డుకున్నారు, తన ప్రజలను దేవుడు ఎలా రక్షించుకున్నారు అనేది ఎస్తేరు గ్రంథంలో ప్రాముఖ్యంగా ఉంటుంది. దేవుడు ఫ్రంట్ అంటే ఫోర్ ఫ్రంట్లో లేకపోయినా, దేవుడు బ్యాక్గ్రౌండ్లో వెనకుండి దేవుడు తన ప్రజలను ఏ విధంగా కాపాడుకుంటున్నారు అనేది ఎస్తేరు గ్రంథంలో మనకి స్పష్టంగా కనబడుతుంది. హామాను కుట్ర చేశాడు. యూదులను, యోధ జాతిని అంతటినీ చంపేయాలని హామాను కుట్ర చేశాడు. ఆ కుట్రను భగ్నం చేయడానికి లేదా ఆ కుట్రను అధిగమించడానికి మొర్దెకై, ఎస్తేరు ఎలాగా ఎదుర్కొన్నారు, ఆ కుట్రను ఎలా ఎదుర్కొన్నారు, వారు యోధా జాతి పూర్తిగా చనిపోకుండా ఎలా కాపాడుకున్నారు, దేవుని యొక్క కృపను వారి జాతి ఎలా పొందారు అనేదే ఎస్తేరు గ్రంథంలో మనకి ప్రత్యేకంగా ఉంటుంది. యూదులు నాశనం కాకుండా వారికి విజయ మార్గాన్ని చూపించిన గ్రంథం ఎస్తేరు గ్రంథం. యూదులు బానిసలుగా ఉన్నారు, మర్చిపోవద్దు. దినవృత్తాంతాల 2వ గ్రంథం, రాజుల 2వ గ్రంథం చివరి అధ్యాయాల్లో యూదులు నెబుకద్నెజరు చేత బబులోనుకు చెరగా కొనుపోబడ్డారు. బబులోను నుండి 70 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత వారి పరిపాలన లేదా వారి యొక్క విజయాన్ని మాదీ పారసీకులు సొంతం చేసుకున్నారంటే, మాదీ పారసీకులు బబులోనీలను ఓడించారు. బబులోనీల పరిపాలన అంతమైంది. మాదీయ పారసీకులు పరిపాలన చేస్తున్నారు. ఈ మాదీయ పారసీకుల పరిపాలనా కాలంలో బానిసలుగా ఉన్న యూదులు పూర్తిగా నాశనం చేయాలి, యూదులను పూర్తిగా నాశనం చేయాలనే ఆలోచనతో హామాను కుట్రలో పనితే, ఆ కుట్ర నుండి ఏ విధంగా వీళ్ళు బయటపడ్డారు, ఎలా ఎదుర్కొన్నారు అనే విషయమే మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఈ క్రమంలో ఈ ప్రజల్ని కాపాడడానికి రాజు అనుమతి ఎలా దొరికింది, ఏ విధంగా వారు మరలా హెచ్చింపబడ్డారు అనేది మనకి ఎస్తేరు గ్రంథంలో కనిపిస్తుంది అన్నమాట. ఎందుకు దేవుడు యూదుల్ని కాపాడాలి అంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం మనం చదువుతున్నప్పుడు, రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది అని అక్కడ మనం స్పష్టంగా చూస్తాం.
రక్షణ యూదుల్లో నుండి కలుగుతుంది. రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు చదువుతున్నప్పుడు కూడా రక్షణ మొదట యూదునికి, తర్వాత గ్రీసు దేశస్థునికి అనే మాట మనం చూస్తాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో కూడా సంఘం లేదా రక్షణ కేంద్రమైన సంఘము భూమి మీద ప్రారంభింపబడినప్పుడు యోదయలోను, ముఖ్యంగా యెరూషలేములోను, యోదయలోను, సమరయ, బూదిగంతాల వరకు విస్తరించింది. కాబట్టి రక్షణ యూదుల్లో నుండి వస్తుంది. నమ్మదగిన దేవుడు యూదుల్ని ఏ విధంగా కాపాడుకున్నారు? దేవుని రక్షణ గురించిన వాగ్దానం ఉంది. అంటే దేవుడు యూదులను లేదా ఇశ్రాయేలులను కాపాడతాడనే వాగ్దానం ఉంది. ఆ నమ్మదగిన దేవుడు తన వాగ్దానాలని ఎలాగా నిలబెట్టుకుంటూ వచ్చాడు? కావనెంట్ కీపింగ్ గాడ్, ప్రామిసెస్ చేసే దేవుడు, వాగ్దానాలు చేసే దేవుడు, నిబంధన చేసుకునే దేవుడు తన నిబంధనను ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చారు, తన ప్రజలను ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చారనేదే ప్రాముఖ్యంగా ఎస్తేరు గ్రంథంలో మనకు కనిపిస్తుంది. దేవుడు తాను నిర్ణయించుకున్న కాలంలో సరైన సమయానికి దేవుడు రక్షణ ఇస్తారు అనేది మనం మర్చిపోకూడదు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం మూలవాక్యం, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్నాయడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. ఒకవేళ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారేమో కానీ యూదులకు సహాయం విడుదల మరి ఒక దిక్కు నుండి వస్తుంది. ఎందుకంటే ఏ దిక్కు నుండి అయినా ఏ విధంగానైనా దేవుడు తన ప్రజలను రక్షించుకొని శక్తిగలవాడు, సమర్థుడు. దేవుడు అంటేనే రక్షించే శక్తి గలవాడు, సమర్థుడు. ఈ విషయాలు మనం యెషయా గ్రంథంలో కూడా చూస్తాం. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోనమని చెప్పాడు మొర్దెకై. ఎస్తేరుకి ఈ మాట చెప్పాడనమాట. ఈ సమయంలో సహాయం చేయడం కొరకే నువ్వు వచ్చేవేమో, ఈ స్థానానికే, లేకపోతే రాణిగా ఉండే ఈ గొప్ప హోదాకే, ఉన్నతమైన స్థితికి నిన్ను దేవుడు ఇందుకే తీసుకొచ్చాడేమో. ఎలా వచ్చిన వ్యక్తి మనకి చరిత్రలో యోసేపు కూడా ఉంటాడు. కరువులో అందరూ చనిపోతూ ఉంటే, బాధలు అనుభవిస్తూ ఉంటే, ఇశ్రాయేలీయులు మాత్రము ఐగుప్తు ప్రాంతంలో ఉన్న సంపన్నమైన పచ్చిక గల ప్రాంతంలోనికి, గోషేను ప్రాంతంలోనికి తీసుకొచ్చి దేవుడు యోసేపు ద్వారా పోషించాడు. దేవుడు తన ప్రజల్ని కాపాడుకొనగల సమర్థుడు. అందుకొరకు దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి కాలంలో కూడా ఎవరో ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుని తన ప్రజల్ని కాపాడుకుంటూ వస్తారు. కరువు కాలంలో యోసేపు తన ప్రజల్ని కాపాడాడు కరువు నుండి. మోషే, యెహోషువ, ఇంకా న్యాయాధిపతులు. ఎస్తేరు గ్రంథం ఈ కాలంలో మనం చదువుతున్నప్పుడు ఎస్తేరు, ఆమెకు బ్యాక్గ్రౌండ్లో సహకరించిన మొర్దెకై, వారిద్దరికే సరైన ఆలోచనలనిచ్చి మాటలనిచ్చి దేవుడు కాపాడుకుంటూ వచ్చారు. యూదులకు క్షేమం కలుగుతుంది, ఇది మాత్రం మర్చిపోకూడదు. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం మనం చదువుతుంటే, పూర్తిగా నాశనం చేయాలనే కుట్రను అధిగమించి యూదులు మరింత హెచ్చింపబడ్డారు లేదా ఘనతను పొందారు. పూర్తిగా నాశనం చేయాలనే కుట్రను అధిగమించి యూదులు మరింత హెచ్చింపబడ్డారు లేదా ఘనతను పొందారు. 8వ అధ్యాయం 16-17 వచనాలు మనం చదువుతున్నప్పుడు, మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగిన. టోటల్ జాతి చనిపోవాలి, కానీ వాళ్ళకి నష్టానికి బదులు, శాపానికి బదులు క్షేమము, దుఃఖానికి బదులు ఆనందం, సంతుష్టి, ఘనత ఇవన్నీ కలిగాయి అన్నమాట అండి. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును, సంతోషమును కలిగను. అది శుభదనమని విందు చేసుకున్నది. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయం కలిగను. అంటే వారి జోలికి వెళ్ళకూడదు. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు, నేను దీవించే వారిని దీవిస్తాను, నేను శపించే వారిని శపిస్తాను, ఈ విధంగా దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి ఎస్తేరు గ్రంథం మనం చదువుతున్నప్పుడు అనేకమైన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రాముఖ్యంగా యూదులకు రక్షణ ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. స్త్రీల పేర్లు కలిగిన గ్రంథాల్లో 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి రూతు, 2
ఎస్తేరు. రూతు అన్యుల నుండి వచ్చిన స్త్రీ అయితే ఎస్తేరు యూదుల్లో నుండి వచ్చిన స్త్రీ. యూదులు పూర్వం పండుగ వేడుకల్లో ఈమెను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అంటే యూదులు విడుదలైన తర్వాత వారు ఏం చేశారంటే పూర్వం పండుగ చేసుకోవడం ప్రారంభించారు. ఇది లివిటికల్ ఫీస్ట్ కాదు, అంటే లేవియా కాండంలో ఉన్నది కాదు, మోషే ధర్మశాస్త్రంలో ఉన్న పండుగ కాదు. కానీ దేవుడు విమోచించాడనే దానికి గుర్తుగా యూదులు ఈ పండుగను ఏర్పాటు చేసుకున్నారు. దేవుడు మరుగున పడిపోయిన ప్రజలకు ఏ విధంగా మహిమనిచ్చాడు అనే విషయాన్ని మనం ఈ గ్రంథంలో చూస్తాం అన్నమాట. మనం నెహెమ్యా గ్రంథం చదువుకున్నాం, ఎస్తేరు గ్రంథాన్ని కూడా మనం చదువుకున్నాం, ధ్యానించాం. ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథాల మధ్య ఈ ఎస్తేరు గ్రంథం జరిగింది. నెహెమ్యా గ్రంథానికి సుమారుగా 30 సంవత్సరాలకు ముందే ఎస్తేరు గ్రంథంలోని ఈ కార్యక్రమాలకి సంఘటనలన్నీ జరిగినట్లుగా చరిత్ర చెబుతుంది. 30 సంవత్సరాలకు ముందు జరిగిందనమాట. ఆ తర్వాత నెహెమ్యా పరిచర్య ఇవన్నీ మనం చూస్తాం. ఈ కార్యములు జరిగిన స్థలము పారసీక సామ్రాజ్యం యొక్క రాజధాని అయిన శోషణలో జరిగాయి అనమాట అండి. ఇవన్నీ చక్రవర్తి యొక్క అంతఃపురంలో జరిగిన సంఘటనలు అనమాట అండి. ఇవన్నీ కూడా సమాజంలో అంటే సామ్రాజ్యంలో ఏమేమి జరగాలి అనేవన్నీ కూడా చక్రవర్తి యొక్క కోటలో, చక్రవర్తి యొక్క అధికార విభాగంలో నిర్ణయాలు జరుగుతాయి. యూదులు అందరూ చనిపోవాలనేది చక్రవర్తి యొక్క సమక్షంలో జరిగింది. ఇక్కడే మరలా వారికి మేలు, వారికి రక్షణ అనేది దేవుడు అనుగ్రహించాడు. ఎస్తేరు యొక్క ఒరిజినల్ నేమ్ అంటే హెబ్రూ నేమ్ ఏంటంటే అదాష అనే హీబ్రూ భాషలో ఉన్న ఈ పేరుకు మెరైల్ ట్రీ లేకపోతే మెటల్ ట్రీ అనే అర్థాన్ని ఇస్తుంది అనమాట. అదాష అంటే మెరైల్ చెట్టు, అంటే గోరింట లాంటిదన్నమాట. దానికి చిహ్నం, గుర్తులు ఏంటంటే పచ్చని, శాంతి, పునరుద్ధరణ, వీటికి చిహ్నంగా ఈ పేరు పెట్టబడింది అనమాట. అదాష అనే పేరు శాంతి, జీవనం, సమాధానం అనే విషయాల్ని ప్రతిబింబించేటట్లుగా ఈ పేరు పెట్టడం జరిగింది. రచించిన ఉద్దేశం ఏంటంటే సమస్త భూరాజ్యాలపై దేవుని సార్వభౌమాధికారాన్ని తెలియజేస్తున్న గ్రంథం ఎస్తేరు గ్రంథం. ఆశ్వరేషు పరిపాలన చేస్తున్న, హామాను కుట్రలు పన్నుతున్నా, ఎవరు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నా దేవుడే చక్రం తిప్పుతాడు, లేదా దేవుడే కింగ్ మేకర్, దేవుడే సమస్త కార్యక్రమాలు జరిగిస్తారు. తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, సంరక్షణ, ఆయన యొక్క దృష్టి, ఆయన యొక్క కేర్ అంటే కాపాడే ఆయన యొక్క గుణం, ఇవన్నీ ఈ గ్రంథంలో ఎంతో గొప్పగా మనకు అనిపిస్తూ ఉంటాయి. మేధావుల్ని, చక్రవర్తుల్ని అందరినీ కూడా తన స్వాధీనంలో ఉంచుకుని ఎలాంటి పరిస్థితులనైనా మార్చగల సర్వశక్తి గల దేవుడు ఎస్తేరు లేదా యూదుల యొక్క అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, ఆయన యేసుక్రీస్తు యొక్క దేవుడు. ఈ విషయాలు మనం మర్చిపోకూడదు. దేవుడు, ధర్మశాస్త్రము, యెరూషలేము, ప్రార్థన అనే మాటలు మనకు కనిపించవు, కానీ పరోక్షంగా దేవుని బలమైన హస్తం, దేవుని ప్రేమ, దేవుని బిడ్డల ప్రార్థన, దేవుని కాపుదల ఈ గ్రంథంలో మనకి కనిపిస్తాయి అన్నమాట. దేవుడే మెయిన్ క్యారెక్టర్. ఈ గ్రంథంలో హిందూ దేశం అనే పేరు కూడా మనకి ప్రస్తావించబడుతూ ఉంటుంది. చారిత్రక విషయాలు సుమారుగా 480 BCలో, అంటే క్రీస్తు పూర్వం లేదా సామాన్య శకపు పూర్వం, క్రీస్తుకు పూర్వం 480 BCలో పర్షియా రాజుల యొక్క పరిపాలనలో ఆ కాలంలో ఈ విషయాలు జరిగినట్లుగా మనం చరిత్రలో చూడొచ్చు, గ్రంథం చెప్తోంది. ఆ కాలంలో పరిస్థితులు ఎలా ఉండేయంటే విపరీతమైన సైనిక బలగాన్ని కలిగి ఉండడం, ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేయడం, ఒకరి మీద ఒకరు ఆధిపత్యాన్ని, ఒకరి మీద ఒకరు పై చేయిని సాధించడం, ఇదే ప్రాక్టీస్ అనమాట అండి ఆ కాలంలో. బబులోనీయులు, మాదీ పార్షికులు, గ్రీకులు, రోమీలు ఇలాగ ఒకరి మీద ఒకరు బల నిరూపణ అన్నట్లుగా విపరీతమైన సైనిక బలాన్ని పోషిస్తూ ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఆధిపత్యాన్ని సంపాదించడమే. సైన్యాన్ని సమీకరించడం, బల నిరూపణ చేసుకోవడం, రాజ్యాలు జయించి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం. ఒకవేళ ఎదురు తిరిగారంటే జాతులను పూర్తిగా
చంటి పిల్లల్ని, గర్భంలో ఉన్న పిల్లల్ని అందరినీ హతం చేసి స్త్రీలను మాత్రం తమకి పనులకు ఉపయోగించుకోవడం ఆ కాలంలో సామాన్యం అనమాట. సామాన్యంగా జరుగుతూ ఉండేది. అదంతా సర్వసాధారణం. అదే క్రమంలో పూర్తిగా యూదులను కూడా నాశనం చేయాలనే కుట్ర హామాను పన్నాడు. దానికి చక్రవర్తిని ప్రేరేపించి తన యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆజ్ఞను లేదా తాకీదును రాయించగలిగాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుతున్నప్పుడు, మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. అంటే కల్దీల్ని ఆయన ఏం చేశాడంటే ఓడించి, మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు రాజయ్యాడు అనమాట. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను, అంటే దానియేలు ఈ కాలంలో బ్రతికే ఉన్నాడు అనేది మనం గ్రంథంలో చూస్తాం. పూర్తిగా బ్రతుకున్నాడా, కొంతకాలం బ్రతుకున్నాడా దానికంటే బ్రతికే ఉన్నాడు అనమాట. యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరాలు సంపూర్తి అవుతున్నదని ఇక్కడ మనం చదవడం మనం చూస్తాం. మాదియా పారసీక అంటే పర్షియా మహాసామ్రాజ్యాన్ని దర్యావేషు కుమారుడైన అహష్వేరోషు చక్రవర్తిగా ఉన్నాడు. అతని సామ్రాజ్యం యొక్క హద్దులు హిందూ దేశం నుండి కూషి దేశం వరకు 127 సంస్థానాలు. ఈ కాలంలో విందులు జరుగుతూ ఉండే. విందులు జరుగుతూ 7 రోజుల విందు తర్వాత అహష్వేరోషు తన భార్య అయిన వస్తీ అందాన్ని చూపించాలనుకున్నాడు. సాధారణంగా ఈ విందులు ఎందుకు జరుగుతాయనంటే తమ యొక్క ఘనతని, గొప్పని చాటుకోవడానికి. అయితే ఆమె ఐదేరాలుగా, తర్వాత మొండితనం గల దానిగా ఆమె తన యొక్క వ్యక్తిత్వాన్ని చాటుకుంది ఇక్కడ. దానివల్ల రాజుకి కోపం వచ్చింది. ఆమెను రాజపదం నుండి తొలగించాడు. అంతేకాకుండా ప్రతి ఇంటిలోనూ స్త్రీలు పురుషులకు లోబడాలని దేశమంతా చాటించాడు. తర్వాత యుద్ధంలో ఆయన ఓడిపోయాడని 4 సంవత్సరాలు గడిచిన పిమ్మట మరలా తన రాజ్యంలో ఉన్న కన్యకలందరినీ పిలిచి తగిన స్త్రీని ఎన్నుకునే ప్రయత్నంలో హదస్సాను లేదా అనాథ బాలికైన హదస్సాను ఎన్నుకోవడం జరిగింది. దేవుడు ఎస్తేరును ఉన్నతమైన స్థితికి హెచ్చించాడు. ఆమె యొక్క పేరు హదస్సా నుండి ఎస్తేరుగా మార్చబడింది. ఎస్తేరు అంటే నక్షత్రం అని అర్థం. ఆమె యొక్క జీవితం గాఢాంధకారంలో నుండి, బానిసత్వంలో నుండి, దుఃఖాంధకారంలో నుండి మరలా నక్షత్రం వలె ప్రకాశించేటట్లుగా మారిపోయింది. ఆమె యొక్క జీవితం దుఃఖం నుండి ఆనందంలోనికి, గాఢాంధకారంలో నుండి వెలుగులోనికి వచ్చినట్లుగా ఆమె ప్రకాశించిందనమాట. తన ప్రజలను కాపాడుకుంది. అల్టిమేట్గా రాజు దగ్గర ఎంచబడిన స్త్రీలందరూ, అంటే రాజు దగ్గర ఉన్న స్త్రీలు, ఎన్నుకొనబడిన స్త్రీలందరూ ఉపపత్నులుగా ఎంచబడ్డారు. కానీ ఎస్తేరు మాత్రం రాణిగా ఎంచబడింది అనమాట. అహష్వేరోషు యొక్క ప్రేమను, దయను పొందింది. ఇదంతా దేవుని నిర్ణయం చొప్పున జరిగింది. ఆమె రాణిగా చేయబడింది. తన ప్రజలను కాపాడుకున్నటకు ఆమె యొక్క గుణ లక్షణాలు కూడా దోహదపడ్డాయి అన్నమాట. ఆమె తన అన్న లేకపోతే తన తండ్రి లేకపోతే తన దత్తత తీసుకున్న మొర్దెకై తండ్రిగా భావించబడ్డాడు. ఆయనకు లోబడింది. హేగే చెప్పినట్లుగా ఉంది. అలాగే రాజుకు కూడా ఎంతో విధేయురాలుగా ఉంది. కాబట్టి విధేయురాలుగా ఉన్న స్త్రీ ఎంతగా హెచ్చింపబడుతుంది అనేది మనకి ఈ గ్రంథం చెప్తుంది అనమాట. ముఖ్యంగా అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుని ప్రజలను దూషించేవారు దూషింపబడతారు, శపించేవారు శపింపబడతారు. దేవుడు వాగ్దానాన్ని నిలబెట్టుకుని నమ్మదగిన దేవుడు తన ప్రజలను కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు అనేది మనకు ప్రధానమైన సందేశం లేదా సమాచారం ఈ గ్రంథంలో ఉంటుంది. పర్షియా రాజుల కాలంలో కూడా దేవుడు తన ప్రజలను ఎలా కాపాడుకుంటాడు అనేది ప్రత్యేకమైందనమాట. పర్షియా రాజుల కాలంలో విందులు సర్వసాధారణంగా జరుగుతూ ఉండేవి. వీటిని ఏమంటారనంటే భోజన విందులు, సత్కార విందులు అంటారు. అంటే వీళ్ళు యుద్ధాలు చేసి జయించిన తర్వాత వాళ్ళ యొక్క అధిపతులకు, సామంతరాజులకు, వీళ్ళందరికీ కూడా ఒక గొప్ప విందు చేస్తారనమాట. మనం సాధారణంగా వీటిని బ్యాంక్వెట్ అంటూ ఉంటారు. అంటే పర్షియా రాజుల విందుల ముఖ్య లక్షణాలు ఏంటంటే బ్యాంక్వెట్ ఒక ప్రత్యేకమైన సందర్భాల్లో ఏర్పాటు చేసి భారీ విందు లేదా మహాభోజనం అంటారనమాట. బ్యాంక్వెట్ అంటే ఇది అధిక విలాసవంతమైన భోజనం. ఇక్కడ మాంసాహారం, కూరగాయలు, తీపి పదార్థాలు, ద్రాక్షరసం అంటే డ్రింక్స్, ఎవ్రీథింగ్ ఉంటాయన్నమాట. ఇది వారి యొక్క హోదాను
తగినట్లుగా రిప్రజెంట్ చేస్తూ ఈ విందులు ఉంటాయి. రాజకీయ సామాజిక ఉద్దేశంతో అధిపతులు, ప్రభువులు, దేశ రాజుబారులు అంటే అంబాసిడర్స్ అన్నమాట అండి, డెలిగేట్స్ అందరూ వస్తూ ఉంటారు, భారీ విందులు నిర్వహిస్తారన్నమాట. తమ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, ఉనికిని, ఘనతను అన్నిటినీ చాటుకుంటారనమాట. సంగీత వినోద కార్యక్రమాలు, కొన్ని బ్యాంక్వెట్స్లో అయితే, విందుల్లో అయితే దేవతలకు బలిచ్చే వాటిని ఇవ్వడం, ఇటువంటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇది 180 రోజుల పాటు సాగిన మహావిందు. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 3 నుండి 8 వచనాల్లో ఈ విందుని గురించి వస్తాను అనమాట. రాజు తన గొప్పతనాన్ని, సామ్రాజ్య శక్తిని చాటుకోవడానికి ఈ విందుని ఏర్పాటు చేశాడు. ఎప్పుడైతే బస్తీ రావడానికి నిరాకరించిందో ఆయన చాలా భంగపడ్డాడు. తన గౌరవానికి భంగం వాటిల్లినట్లుగా చిన్నబుచ్చిందనమాట అండి ఆమె. దానితో ఆమెను రాణిగా తొలగించడం జరిగింది. వస్తీని రాణిగా తొలగించిన సమయం లేదా సంవత్సరం సుమారుగా 483 BC అనమాట. 180 రోజుల ఈ విందులో ఆమె ఎప్పుడైతే కాదన్నదో, అంగీకరించలేదో ఆమెను తొలగించడం జరిగింది. తర్వాత ఎస్తేరును కొత్త రాణిగా ఎంపిక చేసుకున్నారనమాట. ఇది 479 నుండి 478 BC మధ్య జరిగిందంటే 4 సంవత్సరాలు పట్టిందనమాట. కొత్తగా రాణిని ఎన్నుకోవడానికి ఒక ప్రక్రియను ప్రారంభించాడనమాట. అప్పుడు అదస్స రావడం, ఆమెకు యూదురాలు, మొర్దెకై కుమార్తెగా పెరిగింది. ఎస్తేరు రాజుకు అత్యంత ప్రీతికరంగా అనిపించింది. ఆమెను రాజుగా ప్రకటించాడు. వీటిలో హేగే యొక్క సహాయం చాలా ఉంది. హేగే ఎస్తేరుకు సహకరించాడు. హేగే మాట విని రాజుకు తగినట్లుగా సిద్ధపడింది. ఎస్తేరు రాణిగా ఎన్నికైందనమాట. విస్తారమైన ఆభరణాలు, లేకపోతే ఒకరికి ఎలాగ ఇష్టపడాలి, ఒకరు మనల్ని, మన మీద అభిమానం, ఇష్టం ఏర్పడాలంటే మనం వారికి తగినట్లుగా ఏ విధంగా సిద్ధపడాలనేది హేగే ద్వారా నేర్చుకొని, తన యొక్క స్టైలు, తన యొక్క ఇష్టం కాకుండా రాజుకి ఏ విధంగా సిద్ధపడితే ఇష్టమో దానికి తగినట్లుగా సిద్ధపడింది అనమాట. భర్తకు తగినట్లుగా సిద్ధపడడం, దైవ భక్తి గల స్త్రీకి తగినట్లుగా సిద్ధపడడం, ఒకవేళ స్థానిక సంఘంలో పరిచారకులుగా పనిచేస్తూ ఉంటే దానికి తగినట్లుగా, పరిచర్య చేస్తూ ఉంటే దానికి తగినట్లుగా సిద్ధపడడం, ఒక క్రైస్తవ విశ్వాస కుటుంబంలో భార్యగా, తల్లిగా ఉంటే దానికి తగినట్లుగా వ్యవహరించడం, సిద్ధపడడం, ఇటువంటివన్నీ మనం ఇటువంటి సందర్భం నుండి నేర్చుకుంటాం అన్నమాట. హేగే ఆజ్ఞ ప్రకారం, లేకపోతే ఆయన యొక్క సలహా ప్రకారం ఎంపిక అయ్యే గొప్ప అవకాశాన్ని ఎస్తేరు పొందిందనమాట. ఎందుకంటే ఆయనకు తెలుసు వస్తీ యొక్క లోపాలు, కాబట్టి ఈమెకు ఆమె లోపాలు తెలియజేస్తూ ఈమెను సరిచేయడం ద్వారా ఎన్నికైందన్నమాట. ఈ విషయాలు మనము 2వ అధ్యాయంలో, 1వ అధ్యాయంలో చూస్తాం అన్నమాట. ఎస్తేరు ఇతర యువతులతో రాజా అంతఃపురానికి వచ్చినప్పుడు, హేగే ఆమెను చూసినప్పుడు ఆమె హేగే యొక్క దయ పొందిందనమాట. మనల్ని ఎవరైనా చూస్తే దయ పొందేలా ఉండాలి తప్ప ద్వేషం, లేకపోతే అహంకారం, గర్వం ప్రదర్శించడం ద్వారా ఒకరి యొక్క ద్వేషాన్ని పొందకూడదు. ఇది మనం ఎస్తేరు గ్రంథం ద్వారా, ఎస్తేరు జీవితం ద్వారా నేర్చుకుందాం అనమాట. అందమైన వస్త్రాలు, లేకపోతే అలంకరణ తగినట్లుగా, తగుమాత్రంగా ఉండాలని మనం ఈమె జీవితం నుండి మనం నేర్చుకుంటాం. దయ, అనుగ్రహం పొందిందనమాట అండి. దానివల్ల ఆయన హేగే సహాయం చేశాడు, ఆమెకు మార్గాన్ని నిర్దేశించాడు. ఇదంతా దేవుని ప్రణాళికలో భాగం అన్నమాట. దేవుడు తన ప్రణాళిక ప్రకారంగా జరిగించుకున్నాడు. ఎస్తేరు తన జాతిని, తన వంశాన్ని కనపరుచుకోలేదు. ఇది మొర్దెకై యొక్క సలహా అన్నమాట. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 10 నుండి 20 వచనాలు మనం చదువుతున్నప్పుడు 10వ వచనంలో మొర్దెకై అంటున్నాడు, మొర్దెకై నీ జాతిని, నీ వంశమును కనపరచకూడదని ఎస్తేరునకు ఆజ్ఞాపించి ఉండేను గనుక ఆమె తెలపలేదు. ఆజ్ఞాపించాడు కాబట్టి ఆమె తెలపలేదన్నమాట. వద్దు అన్నాడు కాబట్టి ఇంక చేయలేదు. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణ మందున్న కాలంలో చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. అంటే మొర్దెకై పోషిస్తున్నప్పుడు ఎలాగైతే లోబడిందో, రాణి అయినప్పుడు లేదా చక్రవర్తి భార్య హోదా ఆమె పొందినప్పుడు కూడా అదే
స్థానంలో అదే స్థాయిలో ఉందన్నమాట. గుర్తుపెట్టుకోవాలండి. ఏమీ లేనప్పుడు లోబడ్డం, కొంచెం ఏదైనా ఒక స్థాయి వచ్చినప్పుడు గర్వపడడం కాదు. ఇది ఆమె విజయానికి, లేకపోతే తన ప్రజలను తాను రక్షించుకోవడానికి ఆమె దగ్గర ఒక గొప్ప ఆయుధం అన్నమాట, సాధనం. మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఎస్తేరు తన జాతినైనను తన వంశమైనను తెలియజేయక ఉండెను. ఇలా జరుగుతుండగా అహష్వేరోషుని చంపాలని కుట్ర జరిగింది. ఈ కుట్ర మొర్దెకై ద్వారాను ఎస్తేరు ద్వారాను తెలియడం, ఈ కుట్ర నిజమా కాదా అని నిర్ధారణ చేసుకున్నప్పుడు అది నిజమే అని బిక్తాను తెరసు అనేవారు ద్వారపాలకులు, రాజు యొక్క దగ్గరగా ఉండేవాళ్ళు, రాజు యొక్క ఇద్దరు షండులైన బిక్తాను తెరసు అనేవాళ్ళు కుట్ర చేశారు చంపడానికి. ఆ కుట్రను భగ్నం చేసి, ఆ కుట్రను సఫలం కాకుండా రాజు చనిపోకుండా చేసి కాపాడారనమాట. ఎప్పుడైతే కాపాడారో వీళ్ళకి పాజిటివ్గా ఆయన మైండ్లో కొంత అవకాశం ఉంది. భవిష్యత్తులో తన ప్రజలను కాపాడుకోవడానికి ఈ సందర్భం ఉపయోగపడింది అనమాట. అంటే మనం ఏదైనా మేలు చేస్తే మరలా తిరిగి మనం మేలు పొందగలం, మంచి చేస్తే మరలా మనకు మంచి జరుగుతుంది అనే ఒక గొప్ప విషయం కూడా మనం ఈ గ్రంథంలో చూస్తాం అన్నమాట. ఈ బిక్తాను తెరస్ అనే వాళ్ళు ఎందుకు కుట్ర పన్నారు, వారిని ప్రేరేపించింది ఎవరు, ఇవన్నీ మనకు లేవు. ఎందుకంటే రీజన్ ఏంటి అనే విషయాన్ని మనకి ఎస్తేరు గ్రంథం తెలియజేస్తుంది అనమాట. కుట్ర ఎందుకు ముఖ్యమైంది అని అంటే, మొర్దెకై చేసిన మంచి పనికి, మొర్దెకై చేసిన మంచికి, తర్వాత హామాను యూదులను నశింపచేయాలని కుట్ర చేసినప్పుడు ఈ మంచి పని వాళ్ళకు ఉపయోగపడింది అనమాట. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. మొర్దెకై ఈ కుట్రను చెప్పడం ద్వారా, ఎస్తేరు తెలియజేయడం ద్వారా హామాను అనే వ్యక్తి యొక్క కుట్రను హామాను మీద వీళ్ళు కక్ష తీర్చుకోనొచ్చు, లేదో నాకు అంతగా దాని మీద అవగాహన లేదు. అయితే హామాను చేసిన దానికి వీళ్ళు తిరిగి ఆయనకి చేయగలిగింది చేశారనమాట. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఒక విషయం ఏంటంటే, కుట్ర ఎప్పుడు పన్నారు అనే విషయాన్ని కనుక మనం చూస్తే, ఎస్తేరు రాణి అయిన తర్వాత కావచ్చు, లేదా ఎస్తేరు రాణిగా సిద్ధపడుతున్నప్పుడు, ఆమె ఇంకా యువరాణి ఆమె ఇంకా చక్రవర్తికి భార్య కాకముందు, లేదా చక్రవర్తికి రాణిగా ఎన్నుకోబడకముందు ఆమె కోటలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం జరిగి ఉండొచ్చు అనేది పండితుల యొక్క అభిప్రాయం అన్నమాట. ఇది ఎలాగన్నప్పటికీ అహష్వేరోషు యొక్క ప్రాణాన్ని కాపాడిన వారిలో మొర్దెకై, ఎస్తేరు ఉన్నారనమాట. ఇలా జరుగుతూ ఉండగా ఎస్తేరు యూదురాలని తెలియదు, కానీ యూదుల మీద పగ పెట్టుకున్నాడు హామాను. యూదులను నశింపచేయాలని కుట్ర పన్నాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయంలో మనం ఈ విషయాలు చూస్తాం. 474 BCలో సుమారుగా ఈ కాలంలో ఈ సంఘటన జరిగిందనమాట. రాజు హామాన్ అనే వ్యక్తిని ఒక ఉన్నతమైన అధికారిగా, ఉన్నతమైన స్థితిలో నియమించాడు. మొర్దెకై హామాను ముందు సాగిలపడలేదు. ఎందుకంటే సాధారణంగా అధికారులకు సాగిలపడతారు. ఎందుకు సాగిలపడలేదంటే, మొర్దెకై యొక్క గర్వం ఏం కాదు, దేవుని స్థానం ఎవరికెవరు యూదులు. ఈరోజు దేవుని స్థానం ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈరోజు క్రైస్తవులు దేవుని స్థానంలో యేసు ప్రభువుని పెడుతున్నారు, దేవుని కుమారుని పెడుతున్నారు. దేవుని స్థానంలో మరొకరిని ఎవరైనా పెట్టేసే ఆలోచనలో ఉన్నారు. దేవుని స్థానం ఎవరికెవరు, దేవదూతలను కూడా దేవుని చేసేస్తున్నారు. చాలా దారుణమైన బోధలు ఉన్నాయి. మొర్దెకై ఎవ్వరికి సాగిలపడ్డ, దేవుని స్థానం ఇవ్వడం అని అర్థం. అక్కడ హామాను యూదులను నాశనం చేయాలని కుట్ర పన్నాడు. కుట్ర పన్ని దానికి సంబంధించి ఒక తేదీని మొత్తం ఒక్కసారి అందరినీ జెనసైడ్ చేసే ఆలోచన, అంటే నరమేధం అన్నమాట. మొత్తం జాతిని చంపేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆ జాతిని చంపేస్తే వారి యొక్క చరాస్తులు, స్థిరాస్తులు అన్నీ వీళ్ళు దోచుకోవచ్చు అనమాట. ఆ జాతిని చంపేస్తే వారి యొక్క చరాస్తులు, స్థిరాస్తులు అన్నీ వీళ్ళు దోచుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి 1,00,000 మంది ఉన్నారనుకోండి. ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు చొప్పున ఉన్న 10 లక్షలు వస్తాయి. ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు చొప్పున ఉన్న
రూపాయలు వస్తాయి. ఒక్కొక్కరి దగ్గర 1000 రూపాయలు చొప్పున 10 కోట్లు వస్తాయి. అలాగా ఒక జాతిని చంపేయడం వల్ల వారి యొక్క స్థిరాస్తులు, చరాస్తులు అంటే ఇళ్ళు, పొలాలు సమస్తం వీరు సొంతం అయిపోతాయి అన్నమాట. అంటే ఒక జాతిని పూర్తిగా నాశనం చేయడంలో ఎంతో లాభం ఉందన్నమాట. రాజుగారి ఖజానాకి వెళ్ళిపోతాయి, అధికారులకు వెళ్ళిపోతాయి, సైనికులకు వెళ్ళిపోతాయి. ఇది ఒక వికృతమైన ఆట అన్నమాట ఒక కాలంలో. కాబట్టి ఈ విధంగా ఏం చేస్తున్నారంటే హామాను యూదులను నశింపజేయడానికి కుట్ర పనితే దానికి అందరి ఆమోదం ఉందన్నమాట, ముఖ్యంగా చక్రవర్తి ఆమోదం. ఎందుకు ఇంత ద్వేషం పెంచుకున్నాడనంటే ఒక వ్యక్తి మీద ద్వేషం లేకపోతే పగ మొత్తం జాతిని అంతటినీ నాశనం చేయాలనే ఆలోచన అతను వెళ్ళిపోయాడు అనమాట. అంటే గర్వం ఎక్కువైపోయింది అతనికి. ఇంకొక విషయం ఏంటంటే హామాను అగాగీయుడు. దీని గురించి మనం ఎప్పుడైనా వివరంగా నేర్చుకుందాం. వీళ్ళ గురించి మనం చదువుకోవాలంటే ఒక నిమిషం కొన్ని విషయాలు చకచకమని మనం నేర్చుకుందాం. వీళ్ళు అమాలేకులకి సంబంధించిన వారు అనమాట. అమాలేకుల్లో కూడా రాజు సంతతికి సంబంధించిన వారు అనే మాట మనం చరిత్రలో చూస్తాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 8 నుండి 16 వచనాలు మనం చదువుతున్నప్పుడు అమాలేకీలు ఇక్కడ ఉంటారు. యెహోషువ అమాలేకీలతో యుద్ధం చేస్తాడు. తర్వాత ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17 నుండి 19 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కూడా అమాలేకీల గురించి మోషే యెహోషువకు ఆజ్ఞాపించింది మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో కూడా అమాలేకీలు మనకి ఇక్కడ కనిపిస్తాను. అంటే అమాలేకీలు అగాగీయులు ఒకే వంశం వారు. అయితే వాళ్ళ వంశంలో వీళ్ళు కొంచెం ప్రముఖులు అనమాట. రాజు లేకపోతే అగాగీయుడు అంటే ఒక ప్రత్యేకమైన వాళ్ళు అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడూ దేవుని ప్రజల మీద వీళ్ళకి ద్వేషం అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళ జీవన విధానం వేరు, వీళ్ళ జీవన విధానం వేరు. అమాలేకీయులు ఒక పెద్ద తెగ అన్నమాట అండి. రాజవంశం లేదా ముఖ్యమైన గోత్రం అమాలేకీయులు, అగాగీయులు. కాబట్టి వీళ్ళ యొక్క చరిత్ర మనం ఎప్పుడైనా వివరంగా నేర్చుకుందాం. ఎలా ఉంటుండగా మొర్దెకై హామానుకు సాగిలు పడకుండా ఉండడం అనేది మనం ప్రధానమైన సమస్యగా చూస్తున్నాం. ఈ ద్వేషం పెరిగిపోయింది. 3వ అధ్యాయము మొదటి నుండి 3వ అధ్యాయం 6 వచనాల మధ్య ఎస్తేరు గ్రంథంలో ఈ విషయాలన్నింటినీ మనం చూస్తాం. అంటే ఆత్మగౌరవానికి భంగం కలిగిందనమాట. హామాన్ గర్విష్టి ఎంతగా గౌరవింపబడాలో దానికంటే ఎక్కువ ఇంకా గౌరవాన్ని కోరుకుంటున్నాడు అనమాట. ఇది అగాగీయుల యొక్క తత్వం అన్నమాట, అమాలేకీల తత్వం. అయితే హామాను రాజును మోసం చేసి మోసపూరితంగా ప్రేరేపించాడు. ఆ జాతి మొత్తం అలాంటి వారే అని లేని మాటలు చెప్పి రాజు దగ్గర తాకీదులు తీసుకున్నాడు అనమాట అండి. ఆర్డర్ తీసుకున్నాడు మొత్తం ప్రజలందరినీ జెనోసైడ్ చేయడానికి. ఇంకా మనం గమనించినట్లయితే రాజాజ్ఞను ముద్రించి ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో ఉరి తీయించడానికి ఏర్పాట్లు కూడా చేశాడు. హామాను ఉరి తీయించడానికి ఏర్పాట్లు కూడా చేశారు. దీన్ని ఏమంటారంటే యాంటీ సెమిటిజం అంటారు. పర్షియా పరిపాలనలో యూదుల పట్ల ద్వేషం ఇది అన్ని కాలాల్లో ఉంది. యూదుల పట్ల ద్వేషం అనేది అన్ని కాలాల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళు మిగిలిన వారికి వేరుగా ప్రత్యేకంగా బ్రతుకుతారు. వారి బలులు, అర్పణలు, ఆరాధన, జీవన విధానం అన్నీ వేరుగా ఉంటాయి. అపవిత్రంగా, అక్రమంగా, వెచ్చలివిడిగా బ్రతకరు. కాబట్టి వాళ్ళు అంటే ఇతరులు చూసినప్పుడు ఏమవుతారంటే వాళ్ళు మానసికంగా లేకపోతే మనస్సాక్షి వాళ్ళకి వీళ్ళ యొక్క జీవన విధానాన్ని బట్టి దోషారోపణ చేస్తూ ఉంటుంది అనమాట. ఇటువంటి నీతిమంతుడిని తీసేస్తే మనం అక్రమంగా, అన్యాయంగా, చక్కగా లోకం, శరీరాశ, నేత్రాశ, జీవోడంబాల చేత హ్యాపీగా బ్రతకొచ్చు అనే ఆలోచన ఉంటుంది అనమాట. కాబట్టి మొర్దెకైని బట్టి యూదులందరినీ చంపేయాలనే ఆలోచన ఉందన్నమాట. ఈ విషయాన్ని మనం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇంకా ఎస్తేరు రాజును కలవాలని నిర్ణయించుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్తేరు రాజును కలవాలని నిర్ణయించుకుందనమాట. ఎందుకంటే రాజు ఆజ్ఞాపించాడు. మరలా ఆ ఆజ్ఞను లేకపోతే దాన్ని నిలిపేయకపోయినా దానికి నివారణ, దానికి సంబంధించిన పరిష్కారం మళ్ళీ రాజే ఇవ్వగలడు. ఇంకెవరు ఆ పర్షియా పరిపాలన ఇంకెవరి వల్ల కాదు, మధ్యలో ఎవరు ఆపలేరు. కాబట్టి ఎస్తేరు రాజును కలవాలని నిర్ణయించుకుంది. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు అనిపిస్తుంది. ఎప్పటి వరకు మనం ఏం చూసామంటే మొదటి అధ్యాయంలో వస్తీ రాణిగా తొలగింపబడ్డం, ఎస్తేరు రాణిగా రావడం,
2వ అధ్యాయంలో కుట్రలు, 3వ అధ్యాయంలో కుట్రను ఏ విధంగా భగ్నం చేయాలనే ప్రయత్నాలు, 4వ అధ్యాయంలో రాజు దగ్గరికి వెళ్ళాలనే నిర్ణయం. ఈ రాజు దగ్గరికి వెళ్ళాలనే నిర్ణయం నీసాను నెలలో జరిగిందనమాట అండి. ఇది మార్చి ఏప్రిల్ మధ్య వస్తుంది. ఇది పస్కా కాలం లేదా విమోచన, విడుదల, నిర్గమం అని ఏదైతే మనం చెప్పుకుంటామో ఆ కాలం అన్నమాట అండి. అంటే ఈ టైం కూడా చాలా సిగ్నిఫికెంట్గా ఉంటుంది అనమాట అండి గ్రంథంలో, ఎస్తేరు గ్రంథంలో. మొర్దెకై ఈ విషయాన్ని తెలుసుకొని ఎస్తేరును రాజును కలవమని ప్రేరేపించాడు. ఆమెమో అంతఃపురంలో ఉంది, ఆమెకి ఇవన్నీ తెలియవు, జరుగుతున్న కుట్రలు, ప్రయత్నాలు ఇవన్నీ తెలియవు. మొర్దెకై ఏం చేశాడంటే ఈ విషయాన్ని ఎస్తేరుకి తెలియజేసి రాజును కలవమని ప్రేరేపించాడు. ఎస్తేరు రాజును కలవడానికి రాజు యొక్క ఆహ్వానం కావాలి. రాజు యొక్క ఆహ్వానం లేకుండా అక్కడికి వెళ్తే రాజ్యాధికారి అంటే జరుగుతున్న కుట్రల మూలంగాను, తర్వాత పర్షియా రాజు యొక్క అలవాటు ప్రకారంగాను ఏం జరుగుతుందనంటే అపాయింట్మెంట్ లేకపోతే కలవడం అనేది జరగదు. తర్వాత రాజు సంరక్షకులు ఏం చేస్తారంటే ఎవరైనా సరే, అది ఆమె రాణి అయినా ఎవరైనా ఖచ్చితంగా ఆమెను శిక్షిస్తారు, లేకపోతే వధిస్తారనమాట. అటువంటి పరిస్థితుల్లో తన ప్రాణాలని ప్రమాదంలో పెట్టి కూడా ఆమె రాజును కలవడం, రాజు యొక్క హృదయం మంచిగా స్పందించడం, మాట్లాడడం, తన ప్రజలను కాపాడుకోవడం, ఇవన్నీ మనం తర్వాత అధ్యాయాల్లో చూస్తారనమాట. ఇదిలా ఉంటుండగా ఇక్కడ జరిగిన మరొక ప్రధానమైన విషయం ఏంటంటే ఎస్తేరు హామాను అహష్వేరోషు ఉండగా మాట్లాడి ఒకరోజు విందు ఏర్పాటు చేస్తాను, నా దగ్గరికి రావాలని అడిగిందనమాట. అంటే వేడివేడిగా హాట్గా ఉన్నప్పుడు లేకపోతే అందరి మధ్య ఉన్నప్పుడు మాట్లాడడం కంటే ఒక ప్రత్యేకమైన సమయంలో మాట్లాడడం అనేది కూడా మనం ఇక్కడ ఈ గ్రంథంలో చూస్తాం అనమాట. యూదుల రక్షణ కోసం రాజుతో ఎస్తేరు 7వ అధ్యాయం 2-4 విజ్ఞప్తి చేసిందనమాట. రాజు మళ్ళీ విందులో ఎస్తేరుని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే నీ అభ్యర్థన ఏంటి, నీ మనం ఈ విధంగా విందు ఏర్పాటు చేయడానికి కలవడానికి ఏంటి ఉద్దేశం, నువ్వేం కోరుకుంటున్నావు, అర్ధరాజ్యాన్ని కూడా నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి సమయంలో ఆమె నా ప్రజలు నేను నాశనం అవుతున్నాం, మేము పూర్తిగా నశించిపోబోతున్నాం, దీనికి నీ ఇష్టం కూడా నీ ఆమోదం కూడా ఉంది, కాబట్టి నా ప్రజలను రక్షించు, నా ప్రజలని పూర్తిగా నాశనం చేయాలనే కుట్ర జరిగింది, ఈ కుట్రలో హామాను ఉన్నాడు అని తెలియజేసేసరికి ఎస్తేరు నేరుగా విషయాన్ని చెప్పడం ద్వారా రాజు హృదయాన్ని ఆమె అంటే విందు ఏర్పాటు చేసింది, సమయం చూసుకుంది, చెప్పింది తెలివిగా, అన్ని విషయాలు చెప్పేసరికి విషయం అంతా అర్థమయ్యేసరికి పరిస్థితులు పూర్తిగా తారుమారు అయిపోతాయి అన్నమాట. ఇది నీసాను మాసంలో జరిగింది. ఇశ్రాయేలీలు ఈ మాసంలోనే పస్కా అంటే ఐగుప్తు నుండి తిరిగి వచ్చారు. ఇది నీసాను మాసంలో జరిగింది. ఇశ్రాయేలీలు ఈ మాసంలోనే పస్కా అంటే ఐగుప్తు నుండి తిరిగి వచ్చారు. ఇదే మాసంలో వీళ్ళు కుట్ర నుండి బయటపడ్డారనమాట. ఇవన్నీ కూడా సిగ్నిఫికెన్స్ అనమాట. ఎస్తేరు రాజుతో విందు ఏర్పాటు చేసి 474 BCలో ఈ కార్యక్రమాలు జరిగింది. నేను టైం ఎందుకు చెప్తున్నాను, సమయం ఎందుకు చెప్తున్నానంటే నెహెమ్యా ఈ 30 సంవత్సరాల తర్వాత కాలంలో రాబోతున్నాడు అనమాట. అంటే రాజు సమక్షంలో యూదులు ఉండడానికే దానియేలు, మొర్దెకై, ఎస్తేరు ఇలాంటి వాళ్ళందరూ, అంటే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో ఇలాంటి వాళ్ళందరూ కూడా రాజు సమక్షంలో ఉన్నారనమాట. రాజు సమక్షంలో ఆ ప్రజల విషయంలో ఆ ప్రజలపై కుట్రలు కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ దేవుడు ఆ ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈ విషయాలన్నీ మనం ప్రధానంగా చూడాలన్నమాట. ఎందుకంటే దేవుడు కవెనెంట్ కీపింగ్ గాడ్. దేవుడు తన నిబంధనని తన ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చే దేవుడు, నమ్మదగిన దేవుడు. తన నిబంధనని తన ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చే దేవుడు, నమ్మదగిన దేవుడు. కాబట్టి యూదుల రక్షణ అనేది అందుకనే మనం ముందుగా ఈ గ్రంథంలో చూసాం అన్నమాట. కాబట్టి రాజు దర్యాప్తు చేశాడు. రాజు రాణి విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుని దర్యాప్తు చేశాడు. దర్యాప్తు చేస్తే విషయం కరెక్ట్గానే తెలిసింది. తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే మొర్దెకై ఏదైతే మేలు చేశాడో ఆ మేలు ఇక్కడ ఉపయోగపడింది. దానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే రాజు నిద్రపోతుంటే అతనికి నిద్ర పట్టలేదు. ఆ ముందు రోజు రాత్రి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే రాజు సమాచార గ్రంథాన్ని తీసుకొచ్చి చదివించాడు. రాజు సమాచార గ్రంథాన్ని తీసుకొచ్చి చదివిస్తే
మొర్దెకై చేసిన మేలు మంచి, కుట్రను భగ్నం చేసి తన ప్రాణాన్ని కాపాడిన విషయం గుర్తొచ్చింది. చదవగా గుర్తొచ్చింది. గుర్తు రాగానే ఆయన ఈ మొర్దెకై మనం ఏమైనా ప్రతిఫలం ఇచ్చామా అనే ఆలోచన. ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఆ మొర్దెకైకి ప్రతిఫలం ఇవ్వాలి. అంటే మొర్దెకై చేసిన మంచి లేదా సహాయం చరిత్రలో నమోదవడం ఒక ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. అది ఆ ముందు రోజు రాత్రి ఆయన చదివించుకోవడం, ఇదంతా దేవుని యొక్క ఏర్పాటు అన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం గ్రంథంలో మొర్దెకైకి గౌరవం లభించింది. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంలో హామాను ఉరిశిక్షకు గురయ్యాడు. లేకపోతే హామాను ఏదైతే కొయ్యను లేకపోతే ఉరి తీయడానికి ఒక కొయ్యను ఏర్పాటు చేశాడో ఆ కొయ్య మీద ఆయన ఉరి తీయబడ్డాడు. 50 మూరలు అంటే 75 అడుగులు కొయ్యను ఏర్పాటు చేశాడనమాట. చాలా ఎత్తు, ఇంచుమించుగా లేదంటే 5-6 అంతస్తుల ఎత్తైన అపార్ట్మెంట్స్ స్టైల్లో చెప్పాలంటే అంత ఎత్తైన ఉన్నతమైన ప్లేస్లో ఆయన చంపాలనుకున్నాడు. అదే ఉరికొయ్య మీద అతను చనిపోవడం జరిగింది. ఇక్కడ మనం ఎస్తేరు గ్రంథం ముగింపులో మనం చూస్తే కొత్త చట్టం ప్రకారంగా యూదులు తమను తాము రక్షించుకునే అనుమతిని పొందారు. ఆ పాత చట్టాన్ని రద్దు చేయలేడు, కానీ దాని యొక్క నివారణగా పరిష్కారంగా క్రొత్త చట్టాన్ని ఇచ్చాడనమాట. ఈ ఆజ్ఞను ఉపయోగించి యూదులు హామానును అతని అనుచరులను ఓడించి విజయాన్ని సాధించారనమాట. కాబట్టి ఈ విధంగా దేవుని దృష్టి ఇశ్రాయేలుపై యూదులపై ఉంది అనే విషయాన్ని మనం ప్రాముఖ్యంగా చూస్తాం అన్నమాట. అధ్యాయం 1 నుండి 4 అధ్యాయాల వరకు యూదులు భయపడుతున్నారనమాట. మనం ఏమవుతామో అనే ఆలోచనతో, మన పరిస్థితి ఎలా ఉంటుంది అనే ఆలోచనతో. 5 నుండి 10 అధ్యాయాల వరకు యూదులు ఆశ్చర్యమైన విజయాన్ని పొందడం లేకపోతే వారు రక్షింపబడడం అనేది మనం ప్రధానంగా 2 భాగాలుగా ఈ గ్రంథాన్ని మనం చదువుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ గ్రంథంలో మనము అనేకమైన విషయాలు గ్రహించవచ్చు. చారిత్రక విషయాల్ని, తర్వాత ఎస్తేరు యొక్క వ్యక్తిత్వాన్ని, మొర్దెకై యొక్క వ్యక్తిత్వాన్ని, అహష్వేరోషు యొక్క కీ రోల్, వీటన్నిటిని మనం ఈ గ్రంథంలో చూస్తాం. ముఖ్యంగా ఎజ్రా వెళ్ళిపోయాడు, దేవాలయం కట్టబడతా ఉంది. 6వ అధ్యాయం వరకు జరిగింది. 7వ అధ్యాయం మధ్యలో ఈ ఎస్తేరు గ్రంథం జరిగింది. ఎస్తేరు గ్రంథం సంభవించింది. ఈ కాలం అంతా కూడా 6-7 అధ్యాయాల మధ్య. ఆ తర్వాత మళ్ళా తిరిగి దేవాలయాన్ని కట్టమని తాకీదు వచ్చింది. దానికి దీనికి మధ్య 60 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత నెహెమ్యా 30 సంవత్సరాలకు వెళ్ళి ఆ దేవాలయం చుట్టూ ప్రాకారాలు నిర్మించడం జరిగింది. ఇదంతా కూడా దేవుని ప్రణాళిక అన్నమాట. దేవుడు తన ప్రణాళిక ప్రకారంగా యెరూషలేము దేవాలయాన్ని, యెరూషలేము పట్టణాన్ని పునర్నిర్మించి తన ప్రజలను రక్షించడం మాత్రమే కాకుండా ఆరాధనను సమస్తాన్ని పునరుద్ధరించి యేసు ప్రభు రావడం ద్వారా, యేసు ప్రభు ఆయన భూమి మీద జన్మించి యేసు ప్రభు శాశ్వతమైన నిబంధన చేయడం ద్వారా ఎన్నటికీ తొలగని, ఎన్నటికీ మార్పు లేని నిబంధనను, ఆరాధనను భూమి మీద ఏర్పాటు చేశారనమాట. ఈ విషయాలన్నింటినీ కూడా మనం పురాతన నిబంధనలో చూస్తాం. ఇవన్నీ జరగాలంటే ఎస్తేరు అనే ఒక కీ రోల్, మొర్దెకై అనే కీ రోల్ మనం ఎస్తేరు గ్రంథంలో చూస్తాం అన్నమాట. ప్రాముఖ్యంగా యూదులు నాశనం కాకుండా ఎలా కాపాడబడ్డారు, ఎలా రక్షణ పొందారు అనేది ఈ గ్రంథంలో చూస్తాం. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఇంతవరకు ఎస్తేరు గ్రంథం నుండి అనేకమైన విషయాలు మేము చదివి గ్రహించుకోవడానికి మీకు కృప చూపించారైనా స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు. ప్రతి గ్రంథాన్ని మేము నేర్చుకుంటుండగా మీ కృపను మాపై విస్తరింపచేసి మంచి సమాచారాన్ని మీ గ్రంథం ద్వారా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా యూదులను మీరు రక్షించి కాపాడుకుని మరలా భక్తిని, ఆరాధనను, సమస్తాన్ని పునరుద్ధరించినందుకు స్తోత్రాలు. రాబోతున్న మెషియా మా తండ్రి, ఆయన ద్వారా జరగబోయే శాశ్వతమైన విమోచన, నిబంధన, వీటన్నిటికీ మా తండ్రి గొప్ప ఏర్పాట్లను ఎస్తేరు గ్రంథంలో మీరు చేసినందుకు స్తోత్రాలు తండ్రి. మీ ప్రణాళికను అనుసరించి మీ కుమారుని ద్వారా మీరు మమ్మల్ని అంగీకరించడం, స్వీకరించడం, బ్రతికించడం, మీ కుమారుని ద్వారా మా ఆరాధనను సమస్తాన్ని మీరు మాకు అనుగ్రహించడం అనేది ఈ గ్రంథాల్లో మీ ప్రజలను కాపాడుకోవడం ద్వారా జరిగిందని మేము గుర్తించి మీ ప్రణాళికను, మా తండ్రి, మీ చిత్తాన్ని, మీ ఉద్దేశాలని మేము ఎరిగి గ్రంథం చదువుతూ స్పష్టంగా గ్రంథాన్ని గ్రహించగలిగినట్లు మీ సహాయం దయచేసినందుకు స్తోత్రాలు. అనుదినం మీ వాక్యాన్ని నేర్చుకుంటూ మీ ప్రియబిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. జ్ఞానవంతులుగా మా తండ్రి, మీ ప్రియబిడ్డలుగా అభివృద్ధి చేయండి తండ్రి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే బలపరచండి, మీ చిత్తానుసారమైన సహాయాన్ని అందించండి తండ్రి.
ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని ఆదరించినందుకు స్తోత్రాలు. అనుదినము మా తండ్రి కార్యక్రమాలు జరిగిస్తున్న మీ ప్రియబిడ్డలను, వాక్యోపదేశం చేస్తున్న మీ ప్రియబిడ్డలను, వారిని, వారి కుటుంబాలను, వారు చేస్తున్న పరిచర్యను ఆశీర్వదించండి. ఇదనపు ఆశీర్వాదాలు, రాత్రికాల దీవెలను మాపై ఉంచవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.